శ్రావణ సంబరాలు 61% వరకు గొప్ప తగ్గింపు. సిబిఎస్ షాపింగ్ మాల్. 16 ఫలాల నోమని ఓ నోముందిరే అబ్బాయి, అది ఇవాళ నుంచే మొదలెట్టాలి. ఒక 17 యాపిల్స్ పళ్ళు తెప్పించు. మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. సాయంత్రానికి జాకెట్ గుడ్డలు యాపిల్స్ పళ్ళు కావాల్సిందే. ఎలాగో నడుస్తుంది లేరా, ఓ పూట పస్తులు నేను ఇడుచు రావచ్చు. నా నోములు అయిపోతాయే. మెల్లిగా తినండి అమ్మా. మీరు తిని త్రేవిస్తే ముక్కోటి దేవతలు శాంతి ఇచ్చినట్టు అంటారు. ఒరే శంకరం, 16 ఫలాల నోమని ఓ నోముందిరే అబ్బాయి, అది ఇవాళ నుంచే మొదలెట్టాలి. ఒక 17 యాపిల్స్ పళ్ళు తెప్పించు. ఉన్న ఖర్చులకు తోడు ఆ కొత్త నోవు కూడా ఎందుకే? నోచిన నోవులు చాలు గాని నోరు మూసి కూర్చో. ఈ నోములు వ్రతాలు నా కోసమేనా? మీ ఆరోగ్యం కోసమే. నా ఆరోగ్యం కోసం ఆ 17 యాపిల్ పళ్ళు ముక్కలు కోసుకొని నువ్వు మింగుతావా? కాదండి, 16 మంది ముత్తైదులకు పళ్ళు వాయనం ఇచ్చి 17వ పండు నైవేద్యం పెట్టాలంట. బాగుంది, భేషుగ్గా ఉంది. మొగుడు ముండా కొడుకు ఆరోగ్యం కోసం నోవులు నోచి మీరు పళ్ళు పంచుకుని మింగుతారు గాని ఆ వెధకు మాత్రం ఏం పెట్టరు. ఇదిగో వచ్చే భవానీ, ఇలా ఊళ్ళో వాళ్ళకి పళ్ళు పంచే బదులు ఆ 17 యాపిల్ పళ్ళు నా చేత తినిపిస్తే కాస్త రక్తం పట్టి బలం పుంజుకుంటానే. నెలాఖరు రోజులు ఈ నోము ఇప్పుడే పెట్టుకోవాలి అత్తయ్య. నిజమేనమ్మా, ఫస్ట్ దారి దాటకి పెట్టుకోకూడదే, అప్పుడు జీతాలు కూడా వస్తాయి. నువ్వు ఒకటి దొరికారా నాకు? పెళ్ళ మాటికి తన్నాను తాను నిసుంటవి. సరే, మీ నాన్నున్నారంటే ఆ గద్ద ముక్కు చూడు. ఆ దిక్కుమాల ముక్కు సూటిగా పోయి అర్ధన సంపాదించుకుని రిటైర్ అయ్యారు. ఇక నువ్వున్నావంటే పోస్ట్ ఆఫీస్ లో తపాల బిళ్ళలు అమ్ముకునే ఉద్యోగం, ప్రపంచం మొత్తం మీద పైరా వెళ్ళిన ఉద్యోగం ఒక్కటే. ఆ ఉద్యోగంలో పుసుక్కుని చేరిపోయావు. ఇక ఆ కోడలు పిల్లందంటే పచారీ కొట్ల ఉద్యోగం. పావు సేరు పంచదార పొట్లం కట్టి చెంగు చాటుని పెట్టుకురావే అంటే చలి జ్వరం వచ్చిందల్లా గసగసగస ఒడికిపోతుంది. దొరికారు మా 5-6 సంత. నాకు మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. సాయంత్రానికి జాకెట్ గుడ్డలు యాపిల్స్ పళ్ళు కావాల్సిందే. పోనీ ఈసారికి ద్రాక్ష పళ్ళు నువ్వు పెట్టుకోవే భవానీ. ₹1 ఇస్తే 17 పళ్ళు వస్తాయి ఎంచక్క. అలా కుదరదు. యాపిల్స్ పళ్ళతోనే మొదలెట్టాలంట నోము. చిన్న పళ్ళు వాయనం ఇస్తే కొద్ది ఆరోగ్యం కలుగుతుందంట మొగుడికి. పెద్ద పళ్ళు వాయనం ఇస్తే పెద్ద ఆరోగ్యం కలుగుతుందంట. మొగుడు మొద్దులు వాడికి తినిపిస్తే ఆరోగ్యం గాని వాడి కళ్ళ ముందే ఎదుటి వాళ్లకు వాయనం ఇస్తే వాడికేం ఆరోగ్యమో నా బొంద. 600 ఇవాళ నోము పట్టి తీరాల్సిందేనే దుర్గా. అలాగేనండి, మీరింతగా చెప్తున్నారు కాబట్టి నా గొలుసు తాకట్టు పెట్టి డబ్బు తెస్తా. ఏది జీతం ఏది? ఈ 10 రూపాయలు నీ పర్సనల్ ఖర్చు ఉంచుకో. ఇదేమిటి 150 రూపాయలు తగ్గిందేమిటి? నిన్నే నా దగ్గరుండే క్యాష్ బాక్స్ లో క్యాష్ తగ్గిందండి. ఆ డబ్బుని నా జీతంలోంచి కోసేశారు. 150 రూపాయలు కోసేశారా? ఏమిటా, ఏమైంది? దుర్గకి 150 రూపాయలు జీతం తక్కువ ఇచ్చారమ్మా. తక్కువ ఇచ్చారా? అయ్యో అయ్యో, ఈ నెల కేదారేశ్వర నోము నోచుకుందాం అనుకుంటే అసలు దీనికి నా నోములంటేనే పడరా అబ్బాయి. ఇదే ఆ డబ్బు దాచేసి తక్కువ ఇచ్చారని అబద్ధం ఆడుతున్నట్టుంది. భవానీ, నోరు పారేసుకో. అమ్మాయి క్యాష్ బాక్స్ లో 150 రూపాయలు తగ్గాయి. ఆ డబ్బుని జీతంలో వెరగోసుకున్నారు. ముందు వెనక తెలుసుకోకుండా మాటలు మిగలకు. డబ్బెందుకు తక్కువ అవుతుందండి? అంత ఒళ్ళుపై తెలియకుండా కొట్టుకుంటుందా? 1 2 150 రూపాయలంటే మాటలా? అసలు దీనికి ఈ మధ్య సోకులు ఎక్కువైపోయాలండి. ఆ సోకులకి తగలేసిందా, ఏ సోగ్గాడి కోసం ఖర్చు పెట్టిందో. పంపిస్తారా? ఉచ్చ ఉండక్కర్లా, నోటికి ఎంత వస్తే అంత రేటువే. తప్పు చేసిన దాన్ని వదిలేసి తప్పు పెట్టిన వాళ్ళ మీద విరుచుపడతారే. బాగానే ఉంది మీ వరుస. అమ్మా దుర్గా, కూర్చో. అది బ్రహ్మరాక్షసమ్మా. అక్షరాలు అన్నింటా దానికి తగ్గకూడదు కా త్రాష్ట్రుడు. వాళ్ళకి నువ్వు తెచ్చే రంగు కాగితాల గురించే తప్ప నీ నిండు జీవితాన్ని గురించిన ఆలోచన శ్రద్ధ అసలుండవమ్మా. ఊరుకో, బాధపడకమ్మా. మా అమ్మవు కదా, ఊరుకోమ్మా. నేను చెవిటి పిలుగునైపోయినా బాగుండేదమ్మా. నేననే మాటలు నాకు వినపడేవి కావు, కానీ అవిటి పినుగునైపోయారమ్మా. అన్నీ వినపడతాయి, ఏమీ చెయ్యలేను. ఈ నెల అమ్మకి నోముల ఖర్చు ఎక్కువ ఉందట. కాస్త నీ పర్సనల్ ఖర్చులు తగ్గించుకో. ఈ 5 రూపాయలు ఉంచు. నెల రోజులు ఆఫీస్కెళ్ళి పనిచేసి రావాల్సిన దాన్ని దాహం వేస్తుంది, ఏ సోడానో తాగాలనిపిస్తుంది, ఆకలేసి కళ్ళు తిరుగుతాయి, ఏ పండో ఫలమో తినాలనిపిస్తుంది. 30 రోజుల ఖర్చుకి 5 రూపాయలు ఇస్తున్నారా?
ఎలా సరిపోతుందండి? సరిపెట్టుకోవాలంతే. ఎలాగో బస్సుకు సీజన్ టికెట్ ఉందిగా, ఇంకా ఆడవాళ్ళ ఖర్చులే ఉంటాయి. అలవాట్లకి ఆడా మగ తేడాలుంటాయి కానీ ఆకలికి ఆ తేడాలుండవండి. ఇంకా ఆపు. ఈ నెలకి ఇంతే. భగవంతుడా ఒరేయ్! ఈసారి ఇట్టొచ్చావా? చూసావరా, మా సొంటకి ఒక్కరోజు సిగరెట్ ఖర్చురా 5ను, కోడల్ని 5తో నెల రోజులు సర్దుకోమంటున్నాడు. ఈ పురుషాహంకారాన్ని రూపుమాపలేవరు నువ్వు? వేస్ట్ రా, శుద్ధ వేస్ట్ రా నువ్వు. పోదవా? ఈ కవర్లో ఏముందో చూడండి. అయ్యో, ఏమైందిరా? దుర్గకి 1 మంత్ నోటీస్ ఇచ్చాను నాన్న. వచ్చే ఫస్ట్ నుంచి ఉద్యోగం తీసేస్తారట. అయ్యో అయ్యో, ఉద్యోగం తీసేస్తారా? అక్కడే పొరపాట్లు చేసిందో ఈ టక్కులాడి పీనుగు. నన్ను ఒక్కదాన్ని కాదత్తయ్య గారు, అందరినీ తీసేసి మా బ్రాంచ్ మూసేస్తున్నారు. కొట్టు మూసేస్తున్నారా? అమ్మో అమ్మో, నేను ఇంకా ఈ నెల మూసివైనోమో, గరుడ పంచమీనోమో, పౌడర్ డబ్బాల్లోమో, సెంటు సీసాల్లోమో నోచుకోవాలి. నీ ఉద్యోగం ఊడిపోతే ఎలాగే తల్లి? నోముల సంగతి సరేనమ్మా. వచ్చే నెల నుంచి నా ఒక్కడి జీతంతో అసలు ఇల్లు గడిచేదలా? ఇల్లు ఎలాగో నడుస్తుంది లేరా? ఓ పూట పస్తులు నేను ఇడ్చు రావచ్చు. నా నోములు అయిపోతాయే. పోన్లే, ఆ పేడ విరగడైపోతుంది అని చక్క. మొహమాట పడకుండా తినండమ్మా. ఇవాళ ఒక్కరోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండవే, నాకు కాస్త చేతి కిందకుంటా ఉంటే కాదు కుదరదంటూ పనిలోకి వెళ్ళిపోయింది మా కోడలి పిల్ల. అది ఉన్నట్టయితే మీకు ఇంత ఆలస్యం అయ్యేది కాదు. మెల్లిగా తినండమ్మా. మీరు తిని త్రేవిస్తే ముక్కోటి దేవతలు శాంతి ఇచ్చినట్టు అంటారు. భగవంతుడా ఒరేయ్! అయ్యో అయ్యో, ఏమిటమ్మా? ఏమైంది? వాళ్ళేమిటండి అలా మూకమ్మడిగా దొక్కుంటున్నారు? ఫుడ్ పాయిజనింగ్ అయితే మనం కొంపదీసి అంటే నువ్వు ఉప్పు అనుకుని ఏ DDT పౌడర్ పోసేసుంటావు. అది విషమై వాళ్ళకి వాంతులు మొదలయ్యాయి. తొందరగా పక్కింటికి వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేయించవే, లేకపోతే కొంపలు అంటుకుంటాయి. అయ్యో భగవంతుడా, ఏ పరీక్ష పెట్టావరా తండ్రి? అమ్మా, ఏమైందమ్మా? 10 మందిని ఆసుపత్రిలో చేర్పించాను తండ్రి. వాళ్ళ చేత వాంతులు చేయించి విషం కక్కించి నోట్లోకేమో గొట్టాలు పెట్టి ఎక్కిస్తున్నారా. ప్రమాదం ఏం లేదు కదా అత్తయ్య గారు? రేపటికి కానీ చెప్పలేమంటున్నారు. వాళ్ళ మొగుండు తిట్లు, పిల్లల శాపరాంతాలు పడలేక ఇలా చక్కా వచ్చేసాను. తిట్టరు మరి, తీరి కూర్చొని విషం కలిసిన తిండి వడ్డించి వాళ్ళని ఆసుపత్రి పాలు చేస్తే తిట్టరే, ముద్దెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఎన్నేసి తిట్లు తిట్టారు. ఓహోహోహో, ఏవి తిట్లో అవి. కొందరైతే బూతులు కూడా వాడారా తండ్రి. ఆహాహా, నోర్మై, సిగ్గు లేదు నీకు? వాడు తిట్టారంటూ వాళ్ళ తిట్టడం మెచ్చుకుంటావు. దరిద్ర పీనుగా నవ్వులు వ్రతాలు ఉంటూ పిల్లల ప్రాణాలు తీసి వాళ్ళ సంపాదనంతా తిరుక్షవరం చేసి చివరికి బూతులు కాసి సిగ్గు లేదుటే నీకు? ఎప్పుడైనా నోవులు పేరెత్తుతావా? చెప్పు చెప్పు. నోవులు వ్రతాలు అంటూ వాడి పేరెత్తుతావా? అసలు నువ్వు చెప్పవే, చెప్పు. ఇంకెప్పుడైనా నోవులు అంటావా, వ్రతాల పేరెత్తుతావా? చెప్పవే, చెప్పు చెప్పు. ఒరే భగవంతుడా, ఓ ఇలా వచ్చావా? ఇన్నాళ్ళు నువ్వు శుద్ధ వేస్ట్ అనుకున్నాను, కానీ నువ్వు గట్టికొడివే. మా ఆవిడ చేత నోవులు మానేస్తున్నాను అనిపించావంటే యు ఆర్ గ్రేట్. థ్యాంక్స్ థ్యాంక్స్. తెలుగు